అమెరికాతో కుదిరిన ఒప్పందం విషయంలో భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికాకు అనుకూలంగా వివరించే బ్లూంబర్గ్ లాంటోళ్ళే ఓపెన్‌గా జెప్పారు. భారతదేశం మీద ఇష్టం వచ్చినట్టు కారు కూతలకొస్తా ట్రంప్ భారత్‌తో ఒప్పందం అని బెదిరిస్తే బెదిరే పరిస్థితి లేదు. అవసరమైతే ట్రంప్ దిగేదాకా 3 ఏళ్ల దాకా వెయిట్ చేస్తాం. మాకు యూరోపియన్‌తో ఒప్పందం కుదిరిపోయింది. వేరే దేశాలతో ఒప్పందం కుదిరి అసలు ఏ ఒప్పందం లేకపోయినా మా వ్యాపారం మేము జేసుకోగలం. మీకైతే భయపడే పరిస్థితి ఏం లేదు. ఏ ఒప్పందం లేకుండా మీకు గావాల్సినవి మీరు కొనుక్కోండి. మాకు గావాల్సినవి మేము కొనుక్కుంటాం. ఎలాంటి భయపడాల్సిన పనేం లేదు అని తేల్చి చెప్పేశారు. అజిత్ దోవల్ అన్నట్టు బ్లూంబర్గ్ రాసింది. భయపడి చివరికి వాళ్ళే లొంగారు అన్నట్టు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీనే సరెండర్, సరెండర్ అంటూ పాపం రాహుల్ గాంధీ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తుంటే జెఫ్రీ సాట్స్ ఎవరైతే ఆహ్, ఎకనమిస్టు ఆర్థికవేత్త అమెరికాకి సంబంధించిన ఆర్థికవేత్త కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అమెరికా లొంగింది తప్పించి భారత్ లొంగలేదు. భారత్ స్టఫండ్‌గుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను కావాలనుకున్నది చేసుకుంది. తనకు కావాల్సిన విధంగా చేసుకుంది. చివరికి అమెరికానే దిగి రావాల్సొచ్చింది. ఆ పరిస్థితిని సృష్టించాడు నరేంద్ర మోడీ అని.